హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కలబంద గురించి చెప్తా. కలబందని మనం ఫేస్కి, హెయిర్కి బాగా యూజ్ చేస్తుంటాం. అందరూ న్యాచురల్ ఇంగ్రీడియంట్, బాగుంటుంది, బాగా రిజల్ట్స్ వస్తాయని చెప్తూ ఉంటారు కదా. సో నిజంగానే న్యాచురల్గానే బాగుంటుంది, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వస్తాయి. కానీ కలబంద గురించి మీకు ఇది తెలియలేదనుకోండి, మీరు ఎంత యూజ్ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. హెయిర్ పెరగదు అండ్ స్కిన్ కూడా మంచిగా అవ్వదు. అదేంటి అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. మనం కలబందని ఫస్ట్ అంటే నార్మల్గా అలోవెరా జెల్ అట్లాంటివి బయట మార్కెట్లో తీసుకున్నది వేరు, అండ్ న్యాచురల్గా ఇంటి దగ్గర చెట్టు ఉంటుంది కదా, కలబంద చెట్టు. సో ఆ చెట్టు నుంచి తెంపినప్పుడు దానిలో నుంచి గ్రీన్గా ఎల్లో కలర్లో ఒకటి వస్తుంది అనమాట. ఆ ఎల్లో కలర్లోది అది పోవాలి. ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపిస్తాను చూసారా, ఇట్లా ఎల్లో కలర్ మొత్తం వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత అది కెమికల్ అనమాట. అంటే కెమికల్ అంటే స్కిన్కి, హెయిర్కి మంచిది కాదు. సో అదంతా పోవాలి బయటికి. అదంతా పోయిన తర్వాత అప్పుడు దాన్ని మనం వాష్ చేసుకుని మనం హెయిర్కి లేదా స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. ఇది తెలియకుండా చాలామంది నార్మల్గా, అంటే మా సిస్టర్ నేను కూడా చాలాసార్లు ఇట్లానే చేసాం. తెలియదు కదా మాకు కూడా, తెలియక కలబందకని కోసేసి ఫేస్కి, హెయిర్కి డైరెక్ట్గా అట్లా అప్లై చేసేసే వాళ్ళం. ఎంత చేసినా కానీ రిజల్ట్స్ వచ్చేవి కాదు. దాని తర్వాత నేను గూగుల్ కానీ మామూలుగా నేను కూడా యూట్యూబ్లో అట్లా చూశాను అనమాట. ఆ ఎల్లో కలర్ది ఉన్నప్పుడు యూజ్ చేయకూడదని చెప్పి చాలామంది చెప్పారు. సో నాలాగా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు తెలిస్తే తెలుసని కామెంట్ చేయండి, తెలియకపోతే యూస్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.